ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్లో ఉన్న ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్లో ఇండియా 336 పరుగుల భారీ తేడాతోటి చారిత్రాత్మక విజయం సాధించింది. ఇది ఎందుకు హిస్టారికల్ విక్టరీ అంటే, టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఆ మైదానంలో ఇండియా ఇప్పటి వరకు ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా గెలవలేదు. ఆ మాటకొస్తే ఏ ఆసియా టీం కూడా ఇప్పటివరకు ఎడ్జ్బాస్టన్ మైదానంలో గెలవలేదు. పాకిస్తాన్ కానీ, ఇండియా కానీ, బంగ్లాదేశ్ కానీ, శ్రీలంక కానీ ఎవరు కూడా టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఎడ్జ్బాస్టన్లో జరిగినటువంటి మ్యాచ్లో ఒక టెస్ట్ మ్యాచ్లో గెలిచినటువంటి రికార్డు లేదు. ఈ మ్యాచ్కు ముందు ఇదే ఎడ్జ్బాస్టన్ మైదానంలో ఇండియా 8 టెస్ట్ మ్యాచ్లు ఆడితే వాటిల్లో ఏకంగా 7 మ్యాచ్లలో ఓడిపోయి ఒకే ఒక మ్యాచ్ను డ్రా చేసుకుంది. అలాంటి గ్రౌండ్లో ఇప్పుడు ఇండియా విజయం సాధించింది. అందుకే ఇది హిస్టారికల్ విక్టరీ. ప్రస్తుతం జరుగుతున్నటువంటి సిరీస్లో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో బుమ్రా ఉన్నప్పటికీ ఇండియా ఓడిపోవడంతో ఇక రెండవ టెస్ట్ మ్యాచ్లో బుమ్రా ఆడకపోతే ఇంకేమన్నా ఉందా, ఇండియా మరో ఓటమికి సిద్ధం కావాల్సిందే అని చాలామంది పెదవి విరిచారు. కానీ బుమ్రానే కాదు, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అశ్విన్ లాంటి హేమాహేమీలు లేకపోయినప్పటికీ యువ భారత్ చరిత్ర సృష్టించింది. ఇంగ్లాండ్ను ఏకంగా 336 పరుగుల తేడాతోటి చిత్తు చేసి సిరీస్ను 1-1తో సమం చేసింది. అందుకే జై హో భారత్. ఇండియా విజయం పైన మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇండియా విజయంలో ఎవరు కీలక పాత్ర వహించారో మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి. 608 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి ఇంగ్లాండ్ తన రెండో ఇన్నింగ్స్లో 68.1 ఓవర్లలో 271 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో ఆకాష్దీప్ అదరగొట్టాడు. తన టెస్ట్ క్రికెట్ కెరియర్లో తొలిసారిగా 6 వికెట్లు తీసి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు ఆకాష్దీప్. ఇక మిగతా బౌలర్లందరూ కూడా తలా 1 వికెట్ తీశారు. ఈ మ్యాచ్లో భారత్ అన్ని రంగాల్లో ఆధిపత్యం చూపించింది. ప్లేయర్లందరూ కూడా సమిష్టిగా రాణించి మ్యాచ్ను గెలిపించారు. తొలి టెస్ట్ మ్యాచ్లో 4 బ్యాటర్లు కలిసి 5 సెంచరీలు చేసినప్పటికీ ఓడిపోయినటువంటి ఇండియా ఈ రెండవ టెస్ట్ మ్యాచ్లో శుభ్మన్ గిల్ తప్ప ఎవ్వరూ సెంచరీ చేయలేదు. అయినప్పటికీ విజయం సాధించింది. కారణం ఏంటంటే, సెంచరీలు చేయకపోయినా కూడా సమిష్టిగా అందరూ రాణించారు. ముఖ్యంగా బౌలర్లు కూడా కీలక సమయంలో వికెట్లు తీసి గెలిపించారు. ఎందుకంటే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో బ్యాటర్లు బాగానే స్కోర్ చేసినప్పటికీ బౌలర్లు తేలిపోయారు. కానీ ఈ మ్యాచ్లో బ్యాటర్లతో పాటు బౌలర్లు కూడా కీలక సమయంలో వికెట్లను పడగొట్టి మ్యాచ్ను గెలిపించారు. ముఖ్యంగా ఈ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో సిరాజు, రెండవ ఇన్నింగ్స్లో ఆకాష్దీప్ చెరో 6 వికెట్లు తీసి ఇండియా గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఈ మ్యాచ్లో టాస్ ఓడిపోయినటువంటి ఇండియా ముందుగా బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. సో ఇండియా తన తొలి ఇన్నింగ్స్లో 151 ఓవర్లలో 587 పరుగులకు ఆలౌట్ అయింది. ఇండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ అద్భుతంగా రాణించి 269 పరుగులు చేయగా మిగతా వాళ్ళు కూడా పర్వాలేదు. యశస్వి జైస్వాల్ 87 పరుగులు, అదేవిధంగా రవీంద్ర జడేజా 89 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 42 పరుగులతోటి రాణించారు. కరుణ్ నాయర్ ఒక 31 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 3 వికెట్లు తీస్తే క్రిస్ వోక్స్, ఆ తర్వాత జోస్టంగ్ చెరో 2 వికెట్లు తీశారు. ఆ తర్వాత తన తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించినటువంటి ఇంగ్లాండ్ 89.3 ఓవర్లలో 407 పరుగులకే ఆలౌట్ అయింది. వాస్తవానికి ఇంగ్లాండ్ ఒక దశలో 84 పరుగులకే 5 వికెట్లు కోల్పోయినటువంటి సమయంలో హ్యారీ బ్రూక్ అండ్ జమీన్ స్మిత్ వీరిద్దరు కలిసి మరి 303 పరుగుల పార్ట్నర్షిప్ను నిర్మించి ఇంగ్లాండ్ను ఆదుకున్నారు. జమీన్ స్మిత్ 184 పరుగులతోటి నాట్అవుట్గా నిలిస్తే హ్యారీ బ్రూక్ 158 పరుగులు చేశాడు. సో ఇక మిగతా వాళ్ళు ఎవరు కనీసం పట్టుమని 25 పరుగులు కూడా చేయలేదు. సో ఆ విధంగా ఇండియాకు తొలి ఇన్నింగ్స్లో 180 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అనంతరం తన రెండవ ఇన్నింగ్స్ను ప్రారంభించినటువంటి ఇండియా రెండవ ఇన్నింగ్స్లో 83 ఓవర్లలో 427 పరుగులు చేసింది. మళ్ళీ శుభ్మన్ గిల్ అద్భుతంగా ఆడి 161 పరుగులు చేయగా ఇక రిషబ్ పంత్ 65 పరుగులు, రవీంద్ర జడేజా 69 పరుగులతోటి నాట్అవుట్గా నిలిస్తే కేఎల్ రాహుల్ 55 పరుగులు చేశాడు. ఇలా అందరూ కూడా సమిష్టిగా రాణించడంతో ఇండియా తన రెండవ ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 427 పరుగుల వద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. ఇక 608 పరుగుల భారీ విజయ లక్ష్యంతో రెండవ ఇన్నింగ్స్ను ప్రారంభించినటువంటి ఇంగ్లాండ్ 68.1 ఓవర్లలో 271 పరుగులకు ఆలౌట్ అయింది. జమీన్ స్మిత్ 88 పరుగులు చేసి ఇంగ్లాండ్ రెండవ ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలిస్తే ఇక మిగతా వాళ్ళు పెద్దగా ఎవరు రాణించలేదు. దీంతో ఇండియా 336 పరుగుల భారీ తేడాతోటి ఘన విజయాన్ని సాధించింది, చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. ఈ టెస్ట్ మ్యాచ్లో గెలుపులో కీలక పాత్ర పోషించినటువంటి ఇండియన్ ప్లేయర్స్ విషయానికి వచ్చినట్లయితే కెప్టెన్ శుభ్మన్ గిల్
ఎందుకంటే 2 ఇన్నింగ్స్లలో కూడా తన బ్యాటింగ్ తోటి అద్భుతంగా రాణించాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో 269 పరుగులు చేస్తే రెండో ఇన్నింగ్స్లో 161 పరుగులు చేశాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక టెస్ట్ మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో 250కు పైగా పరుగులు, సెకండ్ ఇన్నింగ్స్లో 150కు పైగా పరుగులు సాధించినటువంటి ఏకైక బ్యాటర్గా శుభన్ గిల్ రికార్డు సృష్టించాడు. ఇక శుభన్ గిల్తో పాటుగా రవీంద్ర జడేజా కూడా రాణించాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో 89 పరుగులు చేస్తే రెండో ఇన్నింగ్స్లో 69 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచినటువంటి జడేజా కూడా ఈ మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక వీరిద్దరే కాకుండా సిరాజ్, హైదరాబాద్ డిఎస్పీ మహమ్మద్ సిరాజ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 6 వికెట్లు తీస్తే సెకండ్ ఇన్నింగ్స్లో 1 వికెట్ తీశాడు. అలా ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ ఆల్అవుట్ కావడంలో సిరాజ్ కీలక పాత్ర పోషించాడు. ఇక ఆకాశ్దీప్ రెండో ఇన్నింగ్స్లో 6 వికెట్లు తీశాడు ఆకాశ్దీప్. అంతేకాకుండా ఫస్ట్ ఇన్నింగ్స్లో 4 వికెట్లు, మొత్తంగా మ్యాచ్లో 10 వికెట్లు తీసినటువంటి ఆకాశ్దీప్ శుభన్ గిల్ తర్వాత ఈ మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించినటువంటి రెండవ వ్యక్తిగా చెప్పుకోవచ్చు. ఇక శుభన్ గిల్, ఆకాశ్దీప్, జడేజా, సిరాజ్తో పాటుగా యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ కూడా తమ బ్యాటింగ్ తోటి ఈ మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. అందుకే ఈ మ్యాచ్ గెలుపులో సింహభాగం వీళ్ళకే దక్కుతుంది. శుభన్ గిల్, ఆకాశ్దీప్, రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్ అండ్ ఆల్సో జైస్వాల్, పంత్. 20వ శతాబ్దంలో అంటే 2000 సంవత్సరం నుంచి జరిగినటువంటి టెస్ట్ మ్యాచ్లలో ఇండియా గెలిచినటువంటి చారిత్రాత్మక విజయాలలో ఇది ఒకటిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2008లో పెర్త్లో గెలిచినటువంటి ఒకే ఒక ఆసియా జట్టుగా 2008లో ఇండియా రికార్డులకు ఎక్కితే 2021లో బ్రిస్బెన్లో గెలిచినటువంటి ఒకే ఒక ఆసియా జట్టుగా అప్పుడు ఇండియా రికార్డు సృష్టించింది. ఇక 2021లో కూడా సౌత్ ఆఫ్రికాలోని సెంచూరియన్లో గెలిచినటువంటి ఒకే ఒక ఆసియా జట్టుగా ఇండియా రికార్డులకు ఎక్కితే 2024 కేప్ టౌన్లో గెలిచినటువంటి ఒకే ఒక ఆసియా జట్టుగా ఇండియా నిలిచింది. ఇక 2024లో పెర్త్ స్టేడియంలో గెలిచినటువంటి ఒకే ఒక ఆసియా జట్టుగా ఇండియా రికార్డులకు ఎక్కితే ఇప్పుడు ప్రస్తుతము 2025లో బర్మింగ్హామ్లో గెలిచినటువంటి ఏకైక ఆసియా జట్టుగా ఇండియా రికార్డులకు ఎక్కింది. అంటే ఆస్ట్రేలియాలోని పెర్త్, బ్రిస్బేను, అదేవిధంగా సౌత్ ఆఫ్రికాలోని సెంచూరియన్, ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్, ఈ మైదానాలలో ఇంతవరకు ఏ ఆసియా జట్టు కూడా విజయం సాధించలేదు, ఒక ఇండియా తప్ప. సో ఇది 20వ శతాబ్దంలో ఇండియా సాధించినటువంటి రికార్డు చారిత్రాత్మక విజయాలు. ఆ లిస్టులో ఇప్పుడు బర్మింగ్హామ్ చేరింది. అంటే బర్మింగ్హామ్లో ఇప్పుడు ఇండియా విజయం సాధించగా ఇంతవరకు ఏ ఆసియా జట్టు కూడా టెస్ట్ మ్యాచ్లో గెలవలేదు. ఇక ఆకాశ్దీప్ విషయానికి వచ్చినట్లయితే ఇంగ్లాండ్లో టెస్టులో 10 వికెట్లు తీసినటువంటి రెండవ భారత బౌలర్గా ఆకాశ్దీప్ రికార్డు సృష్టించాడు. 1986లో చేతన్ శర్మ ఈ ఘనత సాధించాడు. ఇద్దరు కూడా బర్మింగ్హామ్లోనే 10 వికెట్ల ప్రదర్శన చేశారు. ఇక ఈ రెండవ టెస్ట్ మ్యాచ్లో మొత్తంగా 1692 పరుగులు నమోదయ్యాయి. సో ఇంగ్లాండు, భారత మధ్య ఒక టెస్ట్ మ్యాచ్లో 1500కు పైగా పరుగులు రికార్డు కావటం ఇదే మొదటిసారి, 1692 పరుగులు. ఇక ఎడ్జ్బాస్టన్లో భారత్కు ఇదే తొలి విజయం అన్న విషయం మనకు తెలిసిందే కదా. గతంలో ఇండియా, పాకిస్తాను, శ్రీలంక ఈ జట్లన్నీ కలిసి బర్మింగ్హామ్లో 18 టెస్టులు ఆడినప్పటికీ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఇప్పుడు ఇండియా గెలిచింది. సో బర్మింగ్హామ్లో గెలిచినటువంటి తొలి ఆసియా జట్టుగా ఇండియా రికార్డు సృష్టించింది. అందుకే మరోసారి జయహో భారత్. ఇక ఈ మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి ఇండియా కెప్టెన్ శుభ్మన్ గిల్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.